జగన్ కోసం జనం బారులు తీరారు. హెలీప్యాడ్ దగ్గర 10 మందికి అనుమతిస్తాం, అట్లాగే ఇంటి దగ్గరికి ఎంతమందిని అనుమతిస్తాం అని చెప్తే ఆ జగన్ వెనకాల రారు, జగన్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. అక్కడ హెలీప్యాడ్ దగ్గరికి వీఐపీలు 10 మందే వెళ్తారు, అంతవరకే అలౌడ్. అట్ ద సేమ్ టైం కిందసారికి మళ్ళీ మీద పడిపోయే పరిస్థితి లేదు, ఆ విధంగా సేఫ్టీ. అట్ ద సేమ్ టైం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బయటికి రాగానే, హెలీప్యాడ్ నుంచి బయటికి రాగానే పబ్లిక్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఏది అన్ని రకాల రిస్ట్రిక్షన్స్, పక్కన గోతులే తవ్వారా, అక్కడ ఉన్నటువంటి అడ్డాలే పెట్టారా, రాకుండా రోడ్లన్నీ బ్లాక్ చేసేసారా, చివరికి బౌన్సర్లను పెట్టారా, అదంతా చేసినా కూడా నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం కదా, ఆ ముళ్ళ పొదల్లో నుంచి కూడా వచ్చి నుంచుని జగన్ కోసం పరుగులు పెట్టినటువంటి దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ తర్వాత జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నటువంటి ఏది కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి బయటకు వచ్చినప్పుడు కూడా సేమ్ పొజిషన్. రోడ్డు మీద వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మొబిలైజ్ అయిపోయారు. ఇక్కడ ఎవరు తరలించింది లేదు, తోసుకొచ్చింది లేదు, తీసుకొచ్చింది లేదు, జనమే వచ్చినటువంటి. తద్వారా జగన్కి జనాదరణను తగ్గించడానికి లేదా జగన్ వచ్చేటప్పుడు జనాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాలు అయితే విఫలమవుతున్నాయి అన్నదానికి సాక్ష్యం. అన్ని వేలాది మంది పోలీసులతో అడ్డుపడ్డా కూడా ఆ విధంగా వచ్చినటువంటి జనం.